పొండి, మీ రాజ్యం మీరే ఏలుకోండి, నా పని అయిపోయింది, నేను పోతా పో అంటూ తన అసంతృప్తి వెళ్లగక్కారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఈ జీవన్ రెడ్డి ఏదైతే ఉన్నారో పార్టీ అధిష్టానంపై కొన్ని రోజులుగా చాలా అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే అధిష్టానంపై నిప్పులు గక్కారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో జీవన్ రెడ్డి వ్యవహరించిన తీరు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏఐసీసీపై ఆగ్రహంతో అసహనంతో రగిలిపోతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఆయన అసహనం కట్టలు తెంచుకుంది. కట్టర్ కాంగ్రెస్ నేత అయిన తనను తొక్కేయడానికే సంజయ్ను పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు జీవన్ రెడ్డి. సమయం దొరికినప్పుడల్లా సంజయ్పై సెటర్లు వేస్తున్నారాయన. సంజయ్ది గల్లీ రేంజ్ అని, తనది సీఎం రేంజ్ అంటూ కామెంట్ చేశారు మాజీ మంత్రి. జగిత్యాలకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు షాక్ ఇచ్చారు జీవన్ రెడ్డి. ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను, ఇదిగో తీసుకోండని లెటర్ మంత్రి చేతిలో పెట్టారు జీవన్ రెడ్డి. మొత్తం దొంగలందరూ టిప్పర్లకి ఇది ప్రభుత్వం శాంక్షన్ కావాలి. లాస్ట్ వన్ ఇస్ నో స్టాక్ పాయింట్ ఎట్లా స్టాక్ పాయింట్. జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని గ్రహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను ఆలింగనం చేసుకోబోయారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం దూరం తనను తాకితే నేరమన్నట్టు పక్కకు జరిగారు. మీకు దండమనేశారు. కలెక్టరేట్ లో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మీ పని మీరు, మా పని అయిపోయి, మా పార్టీ మరోవైపు జీవన్ రెడ్డి తీరుపై పొంగులేటి అనుచరులు మండిపడ్డారు. మంత్రిని పట్టుకొని ఏంటి బాబు, అంతే కదా బాబు అంటూ జీవన్ రెడ్డి సంబోధించడం సరికాదన్నారు కాంగ్రెస్ నేతలు.